హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసింది మీ ముందుకి నవ్య. ఎప్పుడూ ఇంట్లో చేసుకొని తినడం కామను. అప్పుడప్పుడు బయట ఫుడ్ తినకపోతే నాలుగు కూడా మనకి ద్రోహం చేస్తుందనేసి చేసేలోపు మనమే దానికి న్యాయం చేద్దామనేసి తినడానికైతే బయటకు వచ్చేసాం. బెంగళూరులో ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది, అదే మేఘనా ఫుడ్స్ అని. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చి తినలేదు, కాకపోతే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకొని అయితే తిన్నాను. కానీ ఇదే ఫస్ట్ టైం హోటల్కి వచ్చి విజిట్ చేయడము. ఇక్కడ క్లీన్ అండ్ టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఇక్కడ చాలా టీమ్ లంచ్లు కూడా జరుగుతాయంట, నాకు తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా ఇక్కడే టీమ్ లంచ్ చేశారంట. ఆ తర్వాతే తిను నాకు చెప్పాడు, నాకు ఫుడ్ పెట్టాడు. అది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. ఈ బెంగళూరులో ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ని చాలా మిస్ అవుతారు. ఒక పీజీ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. నేనైతే స్పెషల్లీ మా తిరుపతి ఫుడ్ని చాలా చాలా మిస్ అవుతాను. తిరుపతిలో ఉన్నప్పుడు ఫుడ్కి కరువే లేదు, ఇక్కడికి వస్తే ఆంధ్ర ఫుడ్కి చాలా కరువు వస్తుంది అనమాట. బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్, స్పెషల్లీ నాకు కూడా ఇదే ఫీలింగ్. ఇంకొకటి, నా జున్నుగాడితో వస్తే ఎవరైనా చిన్నపిల్లలు చాలా అల్లరి చేస్తారు, వాళ్ళ మమ్మీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. నా జున్నుగాడు అట్లా లేదబ్బా, అసలు డిస్టర్బే చేయదు, మంచి కంపెనీ ఇస్తుంది జున్ను. నాకు ఏదో ఒకటి ఇచ్చండి, మీరు మీ పాటికి మీరు ఏదో ఒకటి తినండి అనే ఫీలింగ్ ఒళ్ళో ఉంటుంది తను. కానీ ఇలాంటి బిడ్డ దొరకడం నా అదృష్టమే కదా, ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఎప్పుడు బయటకు తీసుకొని వెళ్ళినా తను అలాగే బిహేవ్ చేస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో, బోరీ కొట్టదు. ఎన్నిసార్లు తొడుకోపోయినా బయటకి అసలు బోరీ కట్టదు. జున్నుగాడు మంచి కంపెనీ ఇస్తుంది. ఎంతైనా ఈ జనరేషన్ పిల్లలు కదా, అలాగే ఉంటారు, అన్ని పొట్టలోనే నేసుకొచ్చేస్తారు కదా, ఏమంటారు? ఒకటి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? ఏమంటారు? బాయ్.